మాట్లాడదాం. తారిక్, థ్యాంక్ యూ, లవ్ యూ. బికాజ్ నేను దాన్ని చూసినప్పుడు ఈ అబ్బాయి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫేస్ వుడెన్ ఫేస్ ఏమో అనుకున్నా, ఏ ఎక్స్ప్రెషన్ పరగదేమో అనుకున్నాను నేను సీరియస్గా. చేసినప్పుడు కూడా నేను తను రెక్లెస్గా ఉన్నా, ఇంక పంపించేస్తాం కదా వెళ్ళిపోతాడులే అన్నట్టు. కానీ తను ఒక సినిమా చూపించాడు తను చేసింది, అసలు తెగ తిప్పేస్తున్నాడు, ఇలా మొత్తం ఇలా అనేస్తున్నాడు. ఐ థాట్ లైక్ షీజ్, ఇంకా చాలు ఒక చిన్న వీడియో చూపించాడు నాకు, చూస్తే ఐ ఫౌండ్. బికాజ్ నీ క్యారెక్టర్ కోసం ఎన్ని చేసావో నీకు తెలియదు. సినిమా ఎండ్ క్లైమాక్స్ ముందే నేను అంతే అంతే కదా, క్లైమాక్స్ జరుగుతున్నప్పుడే సెలెక్ట్ చేసాం మనం, అంతే ఆ రోజే సెలెక్ట్ చేసాం. సో అక్కడి నుంచి జరుగుతూనే ఉంది, నాకు ఎవరు నచ్చట్లా. ఎప్పుడైతే ఆ శారీలో ఐస్ అలా కనిపించే బ్రైట్గా దొరికేసాడు అనిపించింది నాకైతే. సో ఐ ఫౌండ్ యువర్ ఐస్ యాక్చువల్లీ. నీ ఐస్ చూసినంటే నేను ది బెస్ట్ అనుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వెంటనే, అసలు నువ్వు కథ కూడా అడగలేదు, ఏ క్వశ్చన్ వేయలేదు, ఏం మాత్రం లేదు, అంత నమ్మకంతో నువ్వు వెంటనే టీంలోకి వచ్చేసావు. థ్యాంక్ యూ తారక్. అండ్ ఇక్కడ కనిపించిన వాళ్ళ గురించి మాట్లాడేస్తా. గగన్ బాబు ఊరికి పేరు మార్చాడు కదా, నేను గగన్ బాబు అని పిలుస్తుంటాను సరదాగా. అండ్ గగన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు.